ఉత్కంఠ కొనసాగుతోంది. డిఎంకేకి ప్రజలు మళ్ళీ పట్టం కట్టబోతున్నారా, లేక ప్రతిపక్ష అన్నా డిఎంకే మళ్ళీ పుంజుకుంటుందా, లేదా విజయ్ సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం తేలబోతోంది. ఇక ఏప్రిల్ 23న తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. 4023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలో ఓటర్లు నిక్షిప్తం చేశారు. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 8:30కు ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. ఇక ఈవీఎంల కోసం ప్రత్యేకంగా 234 కౌంటింగ్ హాల్ను సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అలాగే ఈటీపీబీఎస్ ఓట్లను లెక్కించేందుకు మరో 240 హాల్ కేటాయించారు. మొత్తం 3324 కౌంటింగ్ టేబుళ్లపై దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ఇక ప్రస్తుతం వాళ్ళంతా వాళ్ళ విధుల్లో నిమగ్నమయ్యారు. కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటన జరగకుండా 1,25,000 మందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్టుగా ఈసీ చెప్తోంది. మొదటి అంచెలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పోలీసులు, రెండో అంచెలో కౌంటింగ్ కేంద్రం ద్వారాల వద్ద స్టేట్ ఆర్మ్డ్ పోలీసు ఉంటారు. మూడో అంచెలో హాళ్ల లోపల స్ట్రాంగ్ రూమ్ దగ్గర సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పహారా కొనసాగుతుంది. సిఆర్పిఎఫ్ అలాగే సిఏపిఎఫ్ కంపెనీలు ఈసీ రంగంలోకి దించింది. చరిత్రలో తొలిసారిగా అనధికారిక వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఈసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఓటింగ్ లెక్కింపు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక బ్రేకింగ్ అంతుంది. కేరళలో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. 50కి పైగా సీట్లలో యూడీఎఫ్ ముందంజలో ఉంది. తొలి రౌండ్లోనే ఎల్డీఎఫ్ వెనుకబడింది. 38 సీట్లలో ఎల్డీఎఫ్కి ఆధిక్యత ఉంది. ఎన్డీఏ 2 సీట్లలో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేరళ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఆసక్తికర రిజల్ట్స్ మనం చూస్తున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళలో కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతుంది. అనుకున్నట్టుగానే యూడీఎఫ్ ఇప్పుడు ఆధిక్యత కనబరుస్తోంది. 50 పైగా సీట్లలో యూడీఎఫ్ ముందంజలో కొనసాగుతుంది. తొలి రౌండ్లలోనే ఎల్డీఎఫ్ వెనుకబడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 38 సీట్లలో మాత్రమే ఎల్డీఎఫ్కి ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తోంది. మరోవైపు ఎన్డీఏ 4 సీట్లు గెలుస్తాయనే అంచనాలున్నాయి. 2 సీట్లలో ఎన్డీఏ ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా ప్రస్తుతం మన కేరళకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందుతున్నాయి. ఒక్కసారి మనం స్క్రీన్ పై చూడొచ్చు. తిరుచిపల్లిలో అటు విజయ్ వెనుకంజలో ఉన్నారు. తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. తమిళనాడు సంబంధించిన ఒక అప్డేట్ చూస్తున్నాం. తమిళనాడులో డిఎంకే హవా కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే 5 సీట్లలో ప్రస్తుతం డిఎంకే ముందంజలో ఉంది. కొలత్తూరులో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం స్టాలిన్ కొలత్తూరులో పోటీ చేస్తున్నారు. మరోవైపు కేరళలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కేరళలో కాంగ్రెస్ వెనుకబడింది. కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. అలాగే అధికార లెఫ్ట్ పార్టీ వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయని మనం చెప్పొచ్చు. ఏదేమైనా తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ముందంజలో కొనసాగుతుండడం ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం. మరోవైపు కమింగ్ టు బెంగాల్లో కూడా బీజేపీ అగ్రనేతలు ముందంజలో కొనసాగుతున్నారు. బెంగాల్లో టీఎంసీ బీజేపీ హోరాహోరీ పోరు కొనసాగుతుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక తమిళనాడు చూసుకుంటే డిఎంకే 20 స్థానాల్లో ప్రస్తుతం ముందంజలో ఉంది. అలాగే టీవీకే 2 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లో ఏడీఎంకే 15 స్థానాల్లో ముందంజలో ఉంది. బెంగాల్లో టీఎంసీ 40 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా ఖాతా తెరవని పరిస్థితి. కమింగ్ టు అసోంలో యాజ్ యూజువల్గా బీజేపీ అనుకున్నట్టుగానే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. అసోం రాష్ట్రంలో కూడా మళ్ళీ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుందంటున్న ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాల ఫలితాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసోంలో ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి బీజేపీ హవా కొనసాగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర పరిణామాలైతే వెలువడుతున్నాయి. ఇక మరోవైపు బీజేపీ టీఎంసీ నెక్ టు నెక్ ఫైట్ బెంగాల్లో కొనసాగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పరిణామాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వస్తున్నాయి. తమిళనాడులో అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే డిఎంకే ప్రస్తుతం హవా కొనసాగుతుంది. సీఎం స్టాలిన్ ప్రచారం అలాగే ఆ పార్టీ వ్యూహాలు ప్రస్తుతం
ఎంత మేరకు పనిచేస్తాయని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ఇవి కేవలం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జాతీయ మీడియా సంస్థలు కావచ్చు, అలాగే జాతీయ సర్వే సంస్థలు ఇచ్చిన అంచనాలు ఎంత మేరకు నిజమవుతాయనేది మరికొద్ది గంటల్లో తేలబోతోంది. ఇక పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు సంబంధించి అందరి దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది. ఒక్కసారి అస్సోం చూద్దాం. అస్సోంలో బీజేపీ 17 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ 7 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి. మరోవైపు కేరళం చూసుకుంటే కనుక ఒక్కసారి పుదుచ్చేరికి వెళ్దాం. పుదుచ్చేరికి సంబంధించి ఇంకా ఎలాంటి రిజల్ట్ సంబంధించినటువంటి ఖాతా ఓపెన్ కాలేదు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి. ఒక అప్డేట్ అందుతుంది. డిఎంకే ఆఫీస్ దగ్గర అప్పుడే కోలాహలం స్టార్ట్ అయింది. ఎర్లీ టెన్స్లో డిఎంకే ముందంజలో ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న బట్టి వార్తలు తెలుస్తుంది. దీంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. తమిళనాట డిఎంకే ఆఫీస్ దగ్గర కోలాహలం కొనసాగుతోంది. ఎర్లీ టెన్స్లో డిఎంకే ప్రస్తుతం ముందంజలో కొనసాగుతుంది. కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. తమిళనాట మళ్ళీ డిఎంకే అధికారం చేజిక్కించుకోబోతుంది అనుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నడుమ ప్రస్తుతం మళ్ళీ తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరోవైపు టీవీకే పార్టీ ఈసారి కీలకంగా మారబోతుంది అనుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ఎంత మేరకు టీవీకే పార్టీ ప్రభావం చూపుతుందనేది కూడా మరికొద్ది గంటల్లో తేలబోతోంది. కేరళం ఎల్డీఎఫ్ యూడీఎఫ్ 7 స్థానాలు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పుదుచ్చేరిలో బీజేపీ 1 స్థానంలో ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఇంకా బోణి తెరవలేదు. మరోవైపు కేరళంలో ఎల్డీఎఫ్ 4 స్థానాలు కోల్పోబోతుందని తెలుస్తుంది. వెనుకంజలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం -4లో ఉంది. యూడీఎఫ్ +7లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు అసోంలో బీజేపీ 7 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి ఇక ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం బీజేపీ 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అందులో 6 స్థానాలు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. టీఎంసీ 18 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే అందులో 7 స్థానాలు స్పష్టంగా వెనుకబడ్డట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి అంచనాలు కనబడతా ఉన్నాయి. ఇది ఇక ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయనే వార్తలు మనకు కనబడుతూ ఉన్నాయి. బీజేపీ బెంగాల్లో దూకుడు కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో కమలం ముందంజలో కొనసాగుతుంది. 45 పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది. 40 సీట్లలో ప్రస్తుతం టీఎంసీ ముందంజలో కొనసాగుతున్న ఫలితాలు మనకు వెలువడుతున్నాయి. మరోవైపు కేరళలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తుంది. 50కి పైగా సీట్లలో యూడీఎఫ్ ముందంజలో ఉంది. తొలి రౌండ్లోనే ఎల్డీఎఫ్ వెనకబడింది. 38 సీట్లలో మాత్రమే ఎల్డీఎఫ్కి ఆధిక్యత కనబరుస్తోంది. ఎన్డీఏ 2 సీట్లలో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ప్రస్తుతం ఫలితాలు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు